ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఓరల్ కేర్. ఓకే, ఓరల్ కేర్ అని అనుకుంటే కనుక మనకు పళ్ళకు వాయిస్ క్లియరా మేడం? క్లియర్ బాలు గారు. యా యా, కొంచెం డిస్టర్బెన్స్ ఎవరు లేకుండా చూసుకోండి. యా, ఓకే. మనకు ఓరల్ అనగానే మౌత్ గురించి లేదా మౌత్ లో ఉన్న టీత్ గురించి మొత్తం దానికి సంబంధిత సంరక్షణ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓరల్ కేర్ లో వచ్చేసి ఎందుకు ఓరల్ కేర్ మన దగ్గర మంచి ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ గా నిలబడ్డది అని తెలిసి చూసుకుంటే గనక మీకు టీత్ గురించి ఏం తెలుసు అనేది ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ద టీత్. మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మంచి పళ్ళు చాలా ఇంపార్టెంట్. మన ఆరోగ్యానికి మంచి పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అందమైన పళ్ళు ఉండాలి, ఆరోగ్యవంతమైన పళ్ళు ఉండాలి. అవి దేనికోసం మనకు పనిచేస్తాయి అనుకుంటే నమలడానికి, మంచి నవ్వు కనిపించడానికి, మాట్లాడడానికి, ఏదైనా బైట్ చేయడానికి అంటే కొరకడానికి, అంటే పండ్లు కొరుకుతుంటాం. ఓకే, సో ఇట్లాంటి వాటికి మనకు ఫుడ్ చూయింగ్, మనం తీసుకుంటున్నట్టు ఆహారము నిమరవేయడానికి, ఓకే, నమలడానికి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ హెల్తీ టీత్ ఎందుకు మన ఆరోగ్యానికి పళ్ళు అనేది ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే మనకు మన నోట్లో వివిధ రకాల పళ్ళు ఉంటాయి. అవి వచ్చేసి పాల పండ్లు అంటాము, దాని తర్వాత అడల్ట్ టీత్ అంటాము, దాని తర్వాత విజ్డమ్ టీత్ అంటాము, అక్కల్ దౌడ అని కూడా అంటారు చాలా మాత్రం, విజ్డమ్ టీత్ అని కూడా అంటాం. సో ఈ టీత్ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్ అంటే బేబీ టీత్. బేబీ టీత్ అంటారు చిన్న వయసులో వచ్చేటి పాల పండ్లు, అవి 20 ఉంటాయి. సెకండ్ లెవెల్లో వచ్చి అడల్ట్ టీత్ వచ్చేసరికి 32 ఉంటాయి. ఓకే, ఇక్కడ బేబీ టీత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఓకే, భూమిలో ఉన్నప్పటి నుంచి, ఓకే, 6 to 12 months ఏజ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత మనకు అదొక హ్యూమన్ బాడీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా మారిపోయి అది మళ్ళా దాన్ని సవరించలేము. టీత్ ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు డెంటల్ క్లినిక్స్ అని వచ్చేసినాయి. పళ్ళు ఇరిగినా కానీ, ఓకే, లేదా మనకు పన్ను ఊడినా కానీ, పుచ్చు పన్ను అయినా కానీ మనకు అన్ని రకాలుగా టీత్ రిపేరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు టీత్ రిపేరింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా ఒరిజినల్ టీత్ ఉన్నటువంటి పట్టు డూప్లికేట్ టీత్ లో ఉండదు. సో రాను రాను టీత్ గమ్ అనేది కరిగిపోవడం జరుగుతుంది. అంటే మనం బయట వాడే పేస్ట్ల ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా కానీ వేరే వేరే పేస్ట్లు ఏవైతే వాడుతుంటామో వాటి ద్వారా టీత్ గమ్ అనేది అరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే చిగుర్లు, దంతక్షయం అంటారు, చిగుర్లు అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, టూత్ ఎనామెల్ is the hardest part of the entire body, even harder than bone. Okay, so the average person spends 38 days brushing their teeth during their lifetime. అంటే 38 days అంట మొత్తం లైఫ్ టైంలో కేవలం 38 రోజులు తను బ్రష్ చేసుకోవడంలో గడతాడనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే సగటు రోజుకు కొంతమంది 5 నిమిషాలే బ్రష్ చేస్తుండొచ్చు, 2 నిమిషాలే బ్రష్ చేస్తుండొచ్చు, కొందరు ½ an hour బ్రష్ చేస్తారు. అట్లా సగటుగా తీసుకుంటే కనుక 38 days అనేది మనకు టీత్ బ్రషింగ్ అనేది ఒక పర్సన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్: మీ టీత్ హెల్తీగా ఉన్నాయా? మీ స్మైల్ అందంగా ఉందా? మీ నవ్వు అనేది అందంగా ఉందా? మీ నోట్లో నుండి దుర్వాసన వస్తుందా? ఓకే, మీ టీత్ వైట్నింగ్ కావడానికి మీరు ఏం చేస్తున్నారు? ఓకే, తెల్లగా ఉంచుకుంటున్నారా? టీత్ ని తెల్లగా ఉంచుకుంటున్నారా లేకపోతే ఏ కలర్ లో ఉంటున్నాయి? ఓకే అనేది. మీరు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? ఓకే,
మీరు మీ పళ్ళని ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు? ఓకే, క్లీన్ చేయడంలో మీరు వాడేటివి ఏంటి? వాటర్ ద్వారానా, థ్రెడింగ్ ద్వారానా, టీత్ ఫ్లాస్ ద్వారానా, ఆర్ టీత్ పిక్స్? లేదంటే మామూలుగా తినగానే నోరు పుక్కలించేసి నార్మల్గా చేసుకుంటారా, లేదంటే వీటిలో ఏది చెయ్యరా అనేది మీకు మీరు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. మీరు ఏ విధంగా మీ టీత్ని క్లీన్ చేసుకుంటారు. ఓకే, యాక్చువల్గా చెప్పడం చూసుకుంటే కనుక మనం తిన్నాక నోరు గార్లింగ్ అంటే పుక్కలిస్తాం కదా, తిన్నాక 20 టైమ్స్ వరకు దాన్ని పుక్కలించాలంట. అంత టైం ఎవరికైనా ఉందా మనకి? తిన్నామా, ఒకసారి 2 సార్లు పుక్కలించామా, వచ్చేస్తామా అన్నట్టు. బిజీ లైఫ్ కారణం ఏంటంటే బిజీ లైఫ్ లో ఉన్నాం కాబట్టి పనులు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటాం. ఓకే, మీ పళ్ళలో ఏదైనా నొప్పి ఉందా? అంటే నొప్పి అంటే ఏ విధంగా? ఏదన్నా చల్లై తింటున్నా కానీ తాగినా కానీ ఏదన్నా నొప్పిలాగా అనిపిస్తుందా, అంటే పెయిన్ లాగా వస్తుందా అనేది, జిగుమని లాగడం, ఓకే, ఇట్లాంటివన్నీ ఉన్నాయా? ఓకే, మీరు సాఫీగా చల్లటి పదార్థాలు, చల్లటి ద్రవాలు తాగలుగుతున్నారా? ఓకే, ఇక్కడ మీ టూత్ డికే కానీ, జింజాయిటిస్ కానీ, ఇంకా ఏదైనా మీ ప్రాబ్లమ్స్ తోటి మీరు బాధపడుతున్నారా? ఓకే, వాటి నుండి ఎలా బయటపడాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఎక్కువ మట్టుకు ఏంటంటే మనము టీత్ గురించి అయినా సరే ఎవ్రీ 6 months కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవాలి. అలా చేస్తున్నామా? ఈ అన్ని క్వశ్చన్స్ కి మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ నోనే వస్తాయి. ఎక్కువ మటుకు నోనే వస్తాయి. ఓకే, మోడర్న్ టూత్ పేస్ట్ హ్యావ్ బీన్ ఓన్లీ అవైలబుల్ ఫర్ అరౌండ్ ద పాస్ట్ 100 years. ఓకే, టూత్ పేస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది ఒక 100 years బ్యాక్ నుండి స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఏం వాడేటోళ్ళము, ఏం వాడుతుంటాము అంటే షెల్స్, ఏవైతే మనకు ముత్యాల షెల్స్ ఉంటాయి కదా, స్టీల్లో దొరికే ముత్యాల షెల్స్, చిప్పలు అంటాం, ముత్యాల చిప్పలు అంటాం. ఆ ముత్యాల చిప్పలను దంచి సన్నగా పొర్ర చేసి దాని ద్వారా దంతాలను శుభ్రం చేసుకునే వాళ్ళు. దాని తర్వాత చాక్స్ వచ్చినాయి, అంటే బొగ్గు. ఓకే, గ్రౌండ్ చాక్స్ అంటే ఇటుకలు. ఓకే, దాని తర్వాత మనకు పల్వరైజ్డ్ బ్రిక్స్ అని వచ్చినాయి. ఓకే, తర్వాత లెమన్ జ్యూస్, తర్వాత సాల్ట్. కొంతమంది ఆ నాకు తెలిసిన టైంలో కరుపు అని వాడేటోళ్ళు, అది కూడా వాడేటోళ్ళు. దాని తర్వాత మనం పళ్ళపొడి, అప్పుడు చిన్నప్పుడు 10 రూపాయల ప్యాకెట్ వస్తుండే పళ్ళపొడి, దాని ద్వారా కూడా పళ్ళను శుభ్రం చేసుకునేవాళ్ళు. సో ఇన్ని రోజుల నుంచి మనము శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఆ పండ్ల పొడి అనేది మాయమైపోయింది. ఓకే, చార్కోల్ తోని ఎవరైతే వాడారో వాళ్ళ పళ్ళు కూడా గట్టిగా ఉండే. ఓకే, షెల్స్ తో వాడినప్పుడు కూడా పళ్ళు గట్టిగా ఉండే. ఓకే, చార్కోల్ కానీ సాల్ట్ కానీ వీటిలో ఏది చెప్పినా కానీ ఇవన్నీ వాడినప్పుడు వాళ్ళు 90 ఏళ్ల వరకైనా కానీ వాళ్ళ పళ్ళు సరిగ్గా ఊడలేదు, దంతక్షయం లేదు, ఎటువంటి టీత్ ప్రాబ్లం లేదు. ఓకే, కానీ ఇప్పుడే ఈ టీత్ ప్రాబ్లమ్స్ అనేది రావడం ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ ఏంది, మనం తింటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మనం వాడుతున్నటువంటి పేస్టులే కానివ్వండి. ఓకే, ఈ పేస్ట్ల ద్వారానే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు కావాల్సింది ఆరోగ్యవంతమైన పళ్ళు, అందమైన నవ్వు, తెల్లటి ముత్యాలు లాంటి పళ్ళు ఇవ్వాలి. ఓకే, కానీ మనకు అవి ఉన్నాయా అంటే 100% ఉన్నాయి, కానీ మనం సరైన పద్ధతిలో వాటిని వాడతలేదు. ఓకే, వాట్ టైప్ ఆఫ్ పేస్ట్ డూ యూ యూస్? ఇక్కడ ఇలాంటి అందమైన పళ్ళు, అందమైన నవ్వు, ముత్యాలు లాంటి పళ్ళు ఉండాలి అనుకుంటే, ఆరోగ్యవంతమైన పళ్ళు ఉండాలి అనుకుంటే మనం ఎలాంటి పేస్ట్ వాడాలి? ఓకే, ఇదివరకు అనుకున్నాం, ఇంతకు ముందే చెప్పుకున్నాం. లాస్ట్ పాతకాలంలో మనము షెల్స్ వాడినాము, చార్కోల్ వాడినాము, బ్రిక్ పౌడర్ వాడినాము, లెమన్ జ్యూస్ వాడినాము, సాల్ట్ వాడినాము. ఇప్పుడు కూడా మనకు టీవీస్ లో యాడ్స్ వస్తున్నాయి. మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో వేప గుణాలు ఉన్నాయా, అంటే వేప పుల్లలు కూడా వాడినాము. ఓకే, వేప గుణాలు ఉన్నాయా, మీ పేస్ట్ లో నిమ్మకాయ గుణాలు ఉన్నాయా అనేది జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఇవన్నీ వాడొద్దు, ఇవన్నీ వేస్ట్, మీరు
ఇలిటరేట్ ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఏం వాడుతున్నారు, మా తీయటి పళ్ళ పొడి వాడండి పళ్ళు మంచిగా అయితే అని చెప్పేసి అలవాటు చేసిన వాళ్ళు తర్వాత ఇప్పుడు రాబోయే కాలంలో అందరూ పాత పద్ధతులనే పాటిస్తూ వాళ్ళ పేస్ట్ లో పెడుతూ సేల్స్ ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నాము, వాటిని చూసుకొని మనం కూడా కొనడం జరుగుతుంది. ఓకే, సో మనం వాడుతున్న పేస్ట్ ఎట్లాంటి అనేది చూసుకుంటే కనుక మన పేస్ట్ కి కొన్ని కలర్ కోడ్స్ ఉంటాయనే విషయం ఎంతమందికి తెలుసు? పేస్ట్ కి ఎంతమందికి తెలుసు ఇట్లాంటి కలర్ కోడ్స్ ఉంటాయి? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 4 కలర్ కోడ్స్, బ్లాక్, గ్రీన్, రెడ్, బ్లూ. ఓకే, ఈ 4 కలర్ కోడ్స్ ఉంటాయి పేస్ట్ మీద. వెనకాల భాగం అంటే పేస్ట్ కి కింద భాగం ఉంటుందా, ట్యూబ్ కాకుండా ట్యూబ్ కి లాస్ట్ అంటే పేస్ట్ వచ్చే భాగం కాకుండా కింద ప్యాకింగ్. ఈ కలర్ కోడ్స్ ఎలాంటి ప్రభావం మన పళ్ళ మీద చూపిస్తుంది అనేది చూసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ గ్రీన్ అని వచ్చింది కదా, గ్రీన్ అనేది ప్యూర్లీ న్యాచురల్, అంటే ఇందులో ఎట్లాంటి రసాయనాలు కలపరు, ఎట్లాంటి యాసిడ్స్ కానీ కలపరు. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్, కొంత న్యాచురల్ ఉంటుంది, కొంత కెమికలైజ్డ్ ఉంటుంది. ఓకే, కొంతవరకు రసాయనాలు అని కలపడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కెమికల్. బ్లాక్ వచ్చేసి ప్యూర్లీ కెమికల్ ఉంటుంది, ఇందులో ఎటువంటి న్యాచురాలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ బ్లూ వచ్చేసి న్యాచురల్ ప్లస్, అంటే ఈ మెడిసిన్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, మీ దంతాలను కాపాడుకోవాలంటే ఈ పేస్ట్ వాడండి అంటే మెడికల్ యూజ్ లో యూజ్ అయ్యేటువంటి పేస్ట్లు అన్నమాట. ఓకే, సో మనం ఎక్కువ మటుకు ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్స్ ఇమ్మీడియట్ గా నేను ఈ కోర్స్ చెప్పంగానే బయట పేస్ట్ల మీద కోర్సు ఎగ్జామిన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటారు. ఓకే, ఇది ఎప్పుడో ప్రూవ్ అయింది. సో మన పేస్ట్ లో ఏముంటుంది అనేది చూసుకుంటే కనుక హెల్తీ రిస్క్ ఆఫ్ పూర్ ఓరల్ కేర్. ఇక్కడ పూర్ ఓరల్ కేర్ ఎందుకు అవుతుంది అనేది, దానివల్ల మనకి ఎలాంటి హెల్త్ రిస్క్ ఉంటుంది అనేది చూసుకుంటే కనుక, సో ఆ కోడ్స్ అనేది ఎలా వస్తాయి అనేది రాబోయే స్లైడ్ లో చూపిస్తాను. బట్ ఫస్ట్ మీకు ఆ ఓరల్ కేర్ వల్ల హెల్త్ రిస్క్ ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే, ఒక పన్ను ద్వారా ఎన్ని హెల్త్ రిస్క్లు ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ పన్ను ద్వారానే మనకు హార్ట్ డిజీజ్ అనేది వస్తుంది, మౌత్ క్యాన్సర్ అనేది వస్తుంది, షుగర్ అనేది పెరుగుతుంది, గమ్ డిజీజెస్ అని వస్తుంటాయి. ఓకే, టూత్ విరిగిపోవడం అంటే పళ్ళు ఊడిపోవడము. ఓకే, బ్యాడ్ బ్రషెస్ ఖరాబ్ అయిపోతుంటాయి, అంటే సరిగా బ్రష్ చేయకపోవడం, బ్యాడ్ బ్రీత్ రావడం. ఓకే, డెంత్ క్లే అంటే పన్ను కొనాలలో ఊడిపోవడం, డెంత్ డికే. ఓకే, లంగ్ కండిషన్స్ అవి కూడా సరిగా పనిచేయవు, స్ట్రోక్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఒక్క పన్ను సరిగా చూసుకోవడం వల్ల, మన పళ్ళని సరైన క్రమంలో చూసుకోవడం వల్ల ఇన్ని హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, గమ్ డిజీజెస్ లీడ్స్ టు లాస్ ఆఫ్ టీత్. గమ్ డిజీజ్ అనేది ఉందో ఇక్కడ మనకు కనిపిస్తున్న గమ్ డిజీజ్, ఇది పళ్ళు ఊడిపోవడానికి దారి తీస్తుంది. బ్యాక్టీరియన్ ప్లేగ్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ద మౌత్ టు లంగ్స్ అండ్ కాజింగ్ ఇన్ఫెక్షన్. ఇందులో పన్నులో ఉన్నటువంటి బ్యాక్టీరియా లంగ్స్ లోకి వెళ్ళేసి మనకు లంగ్స్ ని పాడు చేయడం అనేది జరుగుతుంది. ఓరల్ ఇన్ఫ్లమేషన్ డ్యూ టు బ్యాక్టీరియా మే ఆల్సో ప్లే రోల్ ఇన్ క్లాట్డ్ ఆర్టరీస్ అండ్ బ్లడ్ క్లాట్స్. చూడండి, బ్లడ్ క్లాట్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, స్ట్రోక్స్ వస్తాయి, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అనేది జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ జరగడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఈ బ్యాక్టీరియా బ్లడ్ లో ప్రవేశించడం వల్ల ఆర్టరీస్ కి దెబ్బతింటుంది, ప్లస్ బ్లడ్ క్లాట్స్ కూడా అవుతుంటాయి. ఓరల్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో లీడ్ డైజెస్టివ్ డిసార్డర్. మంచి ఓరల్ హెల్త్ లేకపోతే డైజెస్టివ్ డిసార్డర్ కూడా వస్తుంది, అంటే అజీర్తి ప్రాబ్లం కూడా అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన పనులను సరిగ్గా ఉంచుకోకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే చిన్న విషయమే కదా అని వదిలేస్తే గనక
ఫ్యూచర్ లో చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కామన్ ఓరల్ ప్రాబ్లమ్స్ ఏంటి? సరే, ఇవన్నీ లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి ఇష్యూస్. కామన్ గా వచ్చే ఇష్యూస్ ఏంటి? డెంటల్ ప్లేక్, టూత్ క్యావిటీస్, గమ్ డిజీజెస్, టూత్ సెన్సిటివిటీ. ఓకే, సో ఇవి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్. అంటే టూత్ సెన్సిటివిటీ అంటే చిగుర్ల నొప్పులు, చిగుర్లు గుంజడం, జివ్వని లాగడము, మండటము, ఇట్లాంటివి. గమ్ ప్రాబ్లమ్స్ అంటే టూత్ గమ్స్ లో ఉన్నటువంటి టూత్ గమ్ తగ్గిపోవడము, పన్ను లూజ్ అవ్వడము. టూత్ క్యావిటీస్ అంటే ఇక్కడ మనకు ఏంటంటే టీత్ మీద బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం కానీ ఇట్లాంటివి అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి వెస్టీజ్ టూత్ పేస్ట్ సేఫా కాదా అనేది ఒక క్వశ్చన్. ఇందాక మనం కలర్ కోడ్స్ గురించి చెప్తున్నాం. ఆ కలర్ కోడ్స్ వెస్టీజ్ టూత్ పేస్ట్ మీద ఏ విధంగా పనిచేస్తాయి చూసుకుంటే గనక 100% సేఫ్ అని చెప్తాం. హెల్తీ అండ్ న్యాచురల్ అకార్డింగ్ టు ద అబౌవ్ కలర్ కోడ్. ఓకే, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మన వెస్టీజ్ పేస్ట్ వచ్చేసి కంప్లీట్లీ న్యాచురల్. ఎందుకంటే మన పేస్ట్ వెనుక గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. అయితే ఒక్కొక్క పేస్ట్ చూసుకున్నాం. ఇది నీమెన్ క్లవ్ పేస్ట్. నీమెన్ క్లవ్ అంటే నార్మల్ గా మనం రెగ్యులర్ గా వాడేటువంటి పేస్ట్. డెంటాష్యూర్ అంటాం మనం దీన్ని. దీని వెనుక చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. ఆరో మార్క్ చూపిస్తున్నాగా గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెంటాష్యూర్ గ్యానో పేస్ట్ మీద చూసుకుంటే కనుక అక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్ లో గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెంటాష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్. అక్కడ చూసుకుంటే కూడా మనకు గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది. అంటే ఇవి నేను స్వయంగా ఫోటో తీసినటువంటి పేస్ట్లు. నేను ఎక్కడ నెట్లో తీసుకోలేదు. ఇవి మీకు నెట్లో కూడా కనిపించవు. నేను స్వయంగా పేస్ట్ ని తీసి ఫోటో తీసుకొని పెట్టినటువంటి పిక్సెల్. ఓకే, సో ఇక్కడ మీకు వేరే దగ్గర దోలాడినా దొరకదు కాబట్టి సో నేను స్పెషల్ గా ఈ పేస్ట్ మీద ఎటువంటి కలర్ కోడ్ ఉందని తెలుసుకోవడానికి తీసినటువంటి పిక్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు తెటతెలమైన విషయం ఏంటి అంటే మన పేస్ట్ అనేది ప్యూర్లీ న్యాచురల్. ఓకే, సో ఇట్లా ఇందులో ఈ పేస్ట్ వాడడంలో ఎలాంటి భయం లేదనే విషయం మనకు ఒకటి ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఓరల్ కేర్ రేంజ్ ఏంటి? మన దగ్గర ఓరల్ కేర్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయి అని చూసుకుంటే ఈ డెంటాష్యూర్ మౌత్ వాష్, బ్రషెస్, డెంటాష్యూర్ పేస్ట్, గ్యానో పేస్ట్, వైట్నింగ్ పేస్ట్. ఇక్కడ మనకు 5 టైప్స్ ఆఫ్ ఓరల్ కేర్స్ ఉన్నాయి. అదనంగా మనము మనకు అదనంగా వాడాలి అనుకుంటే ఇక్కడ మనం కాల్షియం కూడా వాడొచ్చు. పళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పన్ను కూడా ఒక బోన్ లాంటిది, బోనే. ఓకే, సో కాల్షియం కూడా వాడితే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఇక్కడ డెంటాష్యూర్ లో మనకు డెంటాష్యూర్ ఓరల్ కేర్ రేంజ్ లో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డెంటాష్యూర్ మౌత్ వాష్, డెంటాష్యూర్ బ్రషెస్, డెంటాష్యూర్ పేస్ట్, గ్యానో పేస్ట్ ప్లస్ వైట్నింగ్ పేస్ట్. ఓకే, సో ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎలాబరేట్ చేసుకుంటే కనుక మౌత్ వాష్ వచ్చేసి ఇది లాంగ్ లాస్టింగ్ బ్రీత్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది. బ్రీత్ ని లాంగ్ టైం వరకు ఫ్రెష్ గా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో మింట్ ఫ్లేవర్ ఉండడం వల్ల మన బ్రీత్ ని లాంగ్ గా ఎక్కువ టైం వరకు ఫ్రెష్ గా ఉంచుతుంది. డెంటల్ ప్లేగ్ ని నివారిస్తుంది. అది ఎక్కువ అవ్వడాన్ని బంద్ చేసేసి నివారిస్తుంది. ఓకే, లోపల ఏవైతే మనం తిన్నాక పార్టికల్స్ జమ అయి ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎక్కడైనా మంచి హార్డ్ పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళినామంటే మనం కొంతమంది ఇక్కడ నాన్ వెజ్ ప్రియులు కూడా ఉన్నారు. ఓకే, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కొన్ని చిన్న పీసెస్ పండ్లలో ఇరకడం, వెజిటేబుల్ అయినా కానీ కొన్ని కాయలు కానీ బంగాళాదుంపలు, చిక్కుడుకాయలు ఇట్లాంటివి ఏమైనా తింటున్నాం, పాపళ్ళు తింటున్నాం అంటే చిన్న పీసెస్ అనేది పళ్ళలో ఇరకడం జరుగుతుంది. అలాంటి పీసెస్ ని కూడా తీసేస్తుంది.
చిన్న పార్టికల్స్ ఏమైనా డస్ట్ అంటే క్రిమి కీటకాలతో కూడినటువంటి పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా తీసేస్తుంది. ఎనామిల్ ని రిస్టోర్ చేస్తుంది. పన్నును బలంగా ఉంచుతుంది. జమ్స్ ఏమన్నా ఉంటే చంపేసి బ్రీత్ ని ఫ్రెష్ గా చేస్తుంది. మన నోటి నుండి దుర్వాసన ఎందుకు వస్తుంది అంటే జెమ్స్ రోజు రోజుకి కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది ఫామ్ అవుతుంటాయి కాబట్టి వాటి వల్ల నోట్లో మనకు దుర్వాసన వస్తుంది. డే అంతా ఉండకపోయినా మనం ఇది క్యారీ చేయకపోయినా కానీ కొంతవరకు దానిని ఆ బ్యాడ్ ఫ్రాగ్రెన్స్ ని మనము నివారించవచ్చు ఈ మౌత్ వాష్ ద్వారా. ఓకే, హౌ టు యూస్ డెంటాష్యూర్ మౌత్ వాష్, ఎలా యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఈ మూత మనకు 15 to 20 ml మూత లాగా ఉంటుంది. దీన్ని మనము నైట్ పూట కానీ బ్రష్ చేసినాక కానీ మార్నింగ్ బ్రష్ చేసినాక కానీ లేదంటే నైట్ పూట కానీ 30 seconds వరకు గార్నింగ్ చేసి పూజ చేయాలి. మౌత్ వాష్ ని 50 to 20 ml ని నోట్లో వేసుకొని 30 seconds వరకు గార్నింగ్ చేసి పూజ చేయాలి. ఓకే, నైట్ కూడా బ్రష్ చేయడం మంచిది. ఓకే, సో మనం మార్నింగ్ పూటనే బ్రష్ చేస్తాం. 90 to 95% జనాలు మార్నింగ్ పూటనే బ్రష్ చేసుకుంటారు. నైట్ పూట బ్రష్ చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఎక్కువ మటుకు చెయ్యం అది, ఎందుకంటే టైం బి మనకు టైం తక్కువ ఉండడం వల్లనో ఏదో ఒకటి మనం వెళుతున్నాం వస్తున్నాం హరిబరి లైఫ్ అని అనుకున్నాం కదా, దానివల్ల మనం నైట్ కూడా బ్రష్ చేయలేకపోతాం. కానీ ఇప్పటి నుండి నైట్ బ్రష్ చేసినాక కూడా 30 seconds, ఎందుకంటే మనము పొద్దున్నంతా ఏదో ఒకటి తింటుంటాం, మాట్లాడుతుంటాం, చేస్తుంటాం. చాలా మటుకు గమనించుంటారు, పొద్దున లేసినప్పుడు నోట్లో కొద్దిగా ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే మనం తిన్నదంతా నోట్లో ఉండిపోయి అదంతా ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం మాట్లాడుతుంటున్నప్పుడు ఒక గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మౌత్ మొత్తానికి మూసుకుపోతుంది. అది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అది లోపట్నే ఊపిరి ఆడగా అవి క్రిములు కూడా చనిపోతాయి లోపల. చనిపోయినప్పుడు మనం నోరు తెలిసి ఏదైనా మాట్లాడుతుంటే దుర్వాసన రావడం అనేది జరుగుతుంది. సో అది అలాంటి దుర్వాసనను పొద్దున సాయంత్రం కూడా మనం గార్నింగ్ చేసుకుంటే అలాంటి దుర్వాసనను మనము నివారించుకోవచ్చు. ఓకే, డు నాట్ రిన్స్ విత్ వాటర్, మళ్ళీ వాటర్ తోని కడగకండి. ఓకే, ఒక 15 minutes వరకు ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు. ఓకే, ఈ మౌత్ వాష్ చేసిన ఒక 15 minutes వరకు తాగడం తినడం అంటూ ఏమి పెట్టుకోవద్దు. దయచేసి అదొక జాగ్రత్తను పాటించండి. ఫస్ట్ ఏంటి, బ్రష్ చేసిన వెంటనే పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక 30 seconds 15 to 20 ml నోట్లో వేసుకొని గార్నింగ్ చేయాలి. చేసినాక ఎలాంటి వాటర్ అనేది గార్నింగ్ చేసినాక నోట్లో కొంచెం అదొక ఆర్డర్ అనేది ఉండిపోతుంది. ఆర్డర్ ని వాటర్ తో కడిగేయకుండా ఏమి తినకుండా తాగకుండా ఒక 15 minutes వరకు ఆగాలి. 15 minutes తర్వాత మీ ఇష్టం, తింటారా తాగుతారా మీ ఇష్టం. ఓకే, బ్రష్, ఈ బ్రష్ వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ సుపీరియర్ ఆల్ రౌండ్ క్లీనింగ్ టు ద ఎంటైర్ మౌత్. ఇట్ ప్రొవైడ్స్ 100% DuPont bristles విత్ రౌండెడ్ ఎండ్స్. ఇక్కడ మీకు ఈ ఎండ్స్ అనేది రౌండెడ్ ఉంటుంది. ఇక్కడ మనకు దవడల దగ్గర కానీ ఎక్కడ కానీ హాని కలిగించని విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రష్ ద్వారా మనము ఫస్ట్ ఒకటి పళ్ళు మంచిగా తోముకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే టంగ్ క్లీనర్ లాగా ఒకటి రఫ్ సర్ఫేస్ ఉంటుంది, లైన్స్ ఉంటుంది బ్రష్ అండ్ కాదు, దాన్ని టంగ్ క్లీనర్ లాగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 2 రకాలుగా మనకు బ్రష్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో కలర్స్ ఇచ్చారు. ఓకే, ఈ కలర్స్ అనేది మధ్యలో ఎప్పుడైతే మనం కలర్స్ దిగిపోతుంటాయి కొన్నిసార్లు కొన్ని బ్రషెస్ లో ఏంటంటే కలర్ దిగిపోతుంటే బ్రష్ సర్వీస్ అయిపోయింది అనేది అర్థం ఉంటుంది. సో ఇందులో కూడా మనకు బ్రష్ ఏంటంటే ఎక్స్పాండ్ అవుతుంటుంది, వాడుతుంటే కరిగిపోవడము అనేది జరుగుతుంది. బెటర్ 1 month కంటే ఎక్కువ వాడకపోవడము మంచిది. 1 month వాడుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే కొంతమందికి అరిగిపోయిన బ్రష్లు కూడా ఇంకా అరగదీయాలని
ఇది ఉంటుంది. సో అలా కాకుండా మనము బ్రష్ అరగదీయొద్దు. ఆ బ్రష్ ఎక్కువ అరగదీసినామంటే పళ్ళు కూడా అరిగిపోతాయి. సో అది మంచిగా ఉన్నప్పుడే మనము దాని యాక్చువల్గా బ్రష్ లైఫ్ అనేది 1 to 2 months ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఆ 2 months తర్వాత బ్రష్ వేరేది చేంజ్ చేసుకోవడం బెటర్. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకు ఇందాక చెప్పుకున్నది పేస్ట్, డెంటాష్యూర్ పేస్ట్. ఇందులో నీమ్ నీమ్ అండ్ క్లోవ్ అంటే లవంగం ఇంకా వేప గుణాలు అనేది ఇందులో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఊర్లలో చూస్తుంటాం ఇప్పటికీ కొంతమంది వేప చెట్టు ఏడ కనిపించినా దాని ఒక కొమ్మ తెంపుకునేసి ఆకులు తీసే ఓపిక కూడా కొందరు కొమ్మనే పెట్టి పళ్ళు రుద్దడం అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమంది కొమ్మనంతా తెంపేసి చిన్నగా స్టిక్ లా తీసుకొని దాన్ని నములుకుంటూ దాన్ని నాలుక మీద రాసుకుంటూ దాన్ని తోముకుంటూ ఉంచుకుంటూ పెద్ద స్టిక్ని కాస్త ఒక 10% 20% అరగదీస్తారు. సో అది చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ నీమ్ అనేది లోపలికి వెళ్తుంది. లోపల ఉన్నటువంటి చెడు పదార్థాలు ఏమన్నా ఉంటే కనుక ఆ చేదు వల్ల అవి చనిపోవడం జరుగుతుంది. ఒకటి నోరు కూడా ఫ్రెష్గా అవుతుంది ఒకటి. సో మనకు అట్లాంటి గుణాలు నీమ్లో ఉన్నటువంటి గుణాలు మనకి పేస్ట్లో ఉంది. లవంగం కూడా దుర్వాసన రాకుండా కొంతమంది నోట్లో వేసుకుంటుంటారు. ఓకే, దానివల్ల నాలుకే కూడా స్మూత్ అవుతుంది. లవంగం వేసుకోవడం వల్ల నాలుకే కూడా స్మూత్ అవుతుంది, మనకు ఫ్రెష్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందులో మనకు లవంగము ప్లస్ నీమ్ గుణాలు ఉండడం వల్ల మన పళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. మన డెంటల్ ప్రాబ్లం ఏదైతే మౌత్ క్యావిటీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దుర్వాసన రాకుండా కూడా కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైటింగ్ టూత్ పేస్ట్. ఇది నైట్ పూట వాడే టూత్ పేస్ట్. ఓకే, నైట్ పూట వాడాలి. ఇది ఏం చేస్తుంది అంటే వైటన్స్ టీత్ బై రిమూవింగ్ స్ట్రెయిన్స్. కొంతమందికి పచ్చగా కనిపిస్తుంటుంది, అక్కడక్కడ పచ్చ స్ట్రెయిన్స్ అనేది కనిపిస్తుంటుంది పళ్ళ మీద. ఓకే, ఇక్కడ అవి తీసేస్తుంది, ప్లస్ టీత్ ని మంచి పాలిష్ చేస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే తెల్లగా ఉంచుతుంది పళ్ళని. దీంట్లో కూల్ మింట్ ఫ్లేవర్ ఉండడం వల్ల మనకు బ్రష్ చేసినప్పుడల్లా ఒక విచిత్రమైన అనుభవం కలుగుతుంది అన్నమాట దీంతో. ఓకే, వైట్నింగ్ అంటే మింట్ ఫ్లేవర్ అని అంటే అది చల్లగా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ సొంటి పిప్పర్మెట్లు అనేది అమ్ముతుండే, వైట్ కలర్ లో ఉంటుండే సొంటి పిప్పర్మెట్లు అనేటోళ్ళు. అది వేసుకుంటే నోరంతా చల్లగా అవుతుంది అనమాట. అది 5 పైసాకు ఒక 2 3 ఇచ్చేవాళ్ళు, 3 4 ఇచ్చేవాళ్ళు. 5 పైసలు 10 పైసాకు ఒక 5 6 ఇచ్చేవాళ్ళు. సో అలాంటి మింట్ ఫ్లేవర్ అనేది దీంట్లో మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ డెంటాష్యూర్ గ్యానో పేస్ట్. గ్యానో పేస్ట్ అనేది మనకు ఎక్కడ షాప్ లో దొరకదు, మనం విని ఉండము. ఓకే, ఏ కంపెనీదైనా కానీ గ్యానో పేస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపాసిబుల్. మన దగ్గర గ్యానో పేస్ట్ అనేది దొరకదు. గ్యానో పేస్ట్ అనేది గ్యానో పేస్ట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది గ్యానోడర్మ్. ఓకే, గ్యానోడర్మాలో యూజ్ చేసే ఏదైతే వాష్రూమ్ ఉంటుందో ఆ వాష్రూమ్ ని ఈ పేస్ట్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే వాష్రూమ్. దీనివల్ల మనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇందాక మేడం కూడా చెప్పారు, ఏది నోరంతా పొక్కిపోయి ఉంటుంది ఒక్కొక్కసారి, అంటే నోరంతా మంచి రిజల్ట్స్ అనేది మనకు కలుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఓరల్ సెషన్ అనేది నేను సడన్ గా డిసైడ్ అయ్యాను. సో ఈ ఓరల్ సెషన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చిన్నదే సబ్జెక్ట్, కానీ ఈ సబ్జెక్టు తెలుసుకుంటే కనుక దీని మీద కూడా మంచి బిజినెస్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్.